వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ప్రీవియస్ వీడియోలో మనం ఎనాలజీ టాపిక్ అంటే ఏంటి, అసలు ఎనాలజీ టాపిక్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో ఈరోజు ఎనాలజీ టాపిక్లో వర్డ్ ఎనాలజీలో 16 ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పే కదా. ఆ 16 ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ కేటగిరీస్లో మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఎనాలజీలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి 16 ఫ్యాక్టర్స్ అనమాట. వీటిల్లోంచి మనకి ఎనాలజీలో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అంటే ఇవే ఫ్యాక్టర్స్ కాదు, ఇంకా ఉంటాయి. కాకపోతే మీకు క్లియర్ వ్యూ ఎనాలజీ అంటే ఏంటి, వర్డ్ ఎనాలజీలో ఎలా అడుగుతారు, ఏ కేటగిరీలో అడుగుతారు, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రిలేషన్ని అని మీకు ఈజీగా అర్థం అవడానికి నేను ఈ 16 ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తాను. సో ఫస్ట్ చూడండి, యాంటీనమ్స్, అప్ అండ్ డౌన్. సో ఫస్ట్ మనకి ఎలా అంటే వ్యతిరేక పదాలు అడుగుతారనమాట. ఐదర్ రిలేషన్ అనేది వాటి మధ్య, ఇవన్నీ వాటి మధ్య ఉండే రిలేషన్స్. ఇటు సైడ్ మీకు ఎగ్జాంపుల్స్లో చెప్పాను అనమాట. యాంటీనమ్స్ అంటే అప్ డౌన్. సో ఈ పెయిర్, ఫస్ట్ పెయిర్లో ఉన్న రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ పెయిర్కి అప్లై చేయాలి, అదే ఎనాలజీ అనమాట. సో నెక్స్ట్ పెయిర్లో కూడా మనకి ఇక్కడ ఈ డబుల్ కొలన్ ఇచ్చి పక్కన ఒకటి ఇస్తారు, డౌన్ అప్ డౌన్ కదా. సో ఇంకొకటి ఏదో ఒకటి ఓకేనా ఇచ్చి మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడుగుతారు. సో మనం ఈ కొలన్ అవతల ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ రిలేషన్, ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ పెయిర్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో మనకి ఇక్కడ అప్ డౌన్. సో అప్ డౌన్కి ఏముంది డిఫరెన్స్ అంటే వాటి రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, రివర్స్లో ఉన్నాయి కదా. అప్ అండ్ డౌన్ అంటే అవి రెండు వ్యతిరేక పదాలు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ సినానిమ్స్ అంటే సేమ్ వర్డ్స్ అనమాట, పర్యాయ పదాలు అంటారు కదా. సో పర్యాయ పదాలు సేమ్ వర్డ్స్ వచ్చే వాటిని సినానిమ్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, గ్రేట్, వండర్ఫుల్. ఓకేనా. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్లో అడిగిన దాన్ని సేమ్ ఇదే రిలేషన్ని అప్లై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ అండ్ హోల్. సో పార్ట్, హోల్ ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా ఒక థింగ్ కానీ ఒక వస్తువులో కానీ కొంత పార్ట్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి హోల్, కంప్లీట్ అనమాట. ఓకేనా. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ అది. సో ఎగ్జాంపుల్ చూడండి, ట్రంక్, ట్రీ. సో ట్రీ అనేది చెట్టు, ట్రంక్ ఏంటి చెట్టు యొక్క కాండం, చెట్టులో ఒక భాగం అనేది ట్రంక్. సో అర్థమైంది కదా, కంప్లీట్గా చెట్టులోంచి ఒక భాగాన్ని మనకి ఇక్కడ రిలేషన్, వాటి రెండింటి మధ్య ఉన్న రిలేషన్ అనమాట. అదే ఇక్కడ మనకి డబుల్ కొలన్ ఇచ్చి ఇక్కడ ఫ్లవర్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడిగారు. సో నెక్స్ట్ పెటల్స్, బర్డ్స్ అలా ఇచ్చారు. సో అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఆప్షన్స్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ని, ఈ రిలేషన్ని ఏది సాటిస్ఫై చేస్తుందో ఆ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ హోల్, పార్ట్. సో ఇక్కడ ఏం అడిగారు, ఫస్ట్ పార్ట్ అడిగారు, తర్వాత హోల్ థింగ్ అడిగారు. సెకండ్ వచ్చేసరికి ఏంటి, ఫస్ట్ హోల్ తర్వాత పార్ట్ అని అడిగారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అప్పుడు మీకు క్లియర్ అర్థమవుతుంది. స్కూల్, క్లాస్ రూమ్. స్కూల్, స్కూల్ అనేది కంప్లీట్గా తెలుసు కదా మీకు, స్కూల్ అనేది ఒక ఆర్గనైజేషన్. సో అందులో క్లాస్ రూమ్ అనేది ఒక పార్ట్ అనమాట. ఓకేనా. స్కూల్ అనేది హోల్ థింగ్ అయితే అందులో పార్ట్ అనేది ఒక ఆర్గనైజేషన్, జస్ట్ పార్ట్ అనమాట. ఐఎమ్ సారీ. స్కూల్ అనేది ఒక కంప్లీట్ ఆర్గనైజేషన్ అయితే అందులో క్లాస్ రూమ్ అనేది ఒక పార్ట్, ఒక భాగం అనమాట, మొత్తంలో ఒక భాగం. అండ్ నెక్స్ట్ టూల్, ఇట్స్ యాక్షన్. ఓకేనా. సో మనకి ఇక్కడ క్రేయాన్ ఒక టూల్ ఇచ్చారు, దాని యాక్షన్. ఇది క్రేయాన్ అనేది టూల్ అండ్ దాని యాక్షన్ ఏంటి, డ్రాయింగ్, డ్రా చేసుకుంటాం మనం. సో క్రేయాన్ దేనికి యూజ్ చేస్తాం, దాని యాక్షన్ ఏంటి, డ్రాయింగ్. సో సేమ్ అదే రిలేషన్ బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఇచ్చిన దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ టూల్ యూజర్ అండ్ టూల్. సో ఇక్కడ చూడండి, టూల్ యూజర్ అంటే టూల్ని ఎవరు యూజ్ చేస్తారు, టూల్ యూజర్. అండ్ నెక్స్ట్ టూల్, ఈ రెండు నేమ్స్ అనమాట. సో కార్పెంటర్ అండ్ హ్యామర్. సో కార్పెంటర్ ఈ టూల్ని, హ్యామర్ని యూజ్ చేస్తారు. ఓకేనా. అంటే ఫస్ట్ టూల్ యూజర్ నేమ్ ఇచ్చారు, ఆయన టూల్ యూజర్ని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హ్యామర్ ఒక నేమ్, అంటే అక్కడ హ్యామర్ అవ్వచ్చు, స్క్రూ డ్రైవర్ అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఎలక్ట్రీషియన్, స్క్రూ డ్రైవర్. సో ఈ విధంగా. ఓకేనా. డాక్టర్, స్టెథోస్కోప్, ఈ విధంగా అనమాట. అంటే టూల్ యూజర్ అండ్ టూల్. ఓకేనా. నెక్స్ట్ టూల్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇట్ యూజ్డ్ విత్. ఓకేనా. మనకి ఇందాకేమో టూల్ యూజర్ అడిగారు, టూల్ అడిగారు. సో అప్పుడు అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి అడగరు. ఓకేనా. ఎనాలజీలో టూల్ యూజర్ టూల్ అని మనకి ఎక్కడ అడగరు, మనం ఆ రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అర్థం చేసుకోవాలి. మనకి ఇది క్వశ్చన్ ఇస్తారు, కార్పెంటర్, హ్యామర్ అని క్వశ్చన్ అడుగుతారు. సో మనం వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. టూల్ యూజర్ ఎవరు, కార్పెంటర్, టూల్ ఏంటి హ్యామర్ అనేది ఒక టూల్. సో ఈ రిలేషన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి, హ్యామర్, నెయిల్ అని అడిగారు. సో హ్యామర్ ఏంటి, టూల్ కదా. నెయిల్స్, మేకలు ఏంటి మనం యూజ్ చేసేవి. ఓకేనా. హ్యామర్తో యూజ్ చేస్తాం. సో అది ఎగ్జాంపుల్. నెక్స్ట్ కేటగిరీ, ఎగ్జాంపుల్. సో కేటగిరీ అండ్ ఎగ్జాంపుల్ చూడండి, డాగ్, గోల్డెన్ రిట్రీవర్. సో మనకి కేటగిరీ ఒక వస్తువు లేదా జీవి, సంధి, ఒక వర్గానికి చెందినది. అండ్ నెక్స్ట్ అదే వర్గ అది అంటే దాన్ని ఏ గ్రూప్కి చెందింది అలా, బ్రీడ్ నేమ్.
నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్, కాజ్. సో ఇక్కడ చూడండి ఫ్లడ్, రెయిన్ అని ఉంది. సో ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయి? రెయిన్ పడ్డప్పుడే కదా. రెయిన్ ఏమవుతుంది? పెద్దగా అయినప్పుడే పడి పడి రెయిన్ బాగా పెద్దగైనప్పుడు దాని దాని ఎఫెక్ట్ ఏమవుతుంది? ఫ్లడ్స్ వచ్చే కాజ్ అవుతుంది. ఓకేనా? సో అదేవిధంగా నెక్స్ట్ కాజ్, ఎఫెక్ట్ అంటే రెయిన్, ఫ్లడ్. రెయిన్స్ వస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఫ్లడ్స్ వస్తాయి. ఫస్ట్ కాజ్ ఉంది, నెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది. రెయిన్ పడింది, దానివల్ల ఎఫెక్ట్ ఏంటి? ఏమవుతుంది? ఫ్లడ్స్ వచ్చాయి. సో ఇదే రిలేషన్ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇంక్రీజింగ్ ఇంటెన్సిటీ. ఓకేనా? ఇక్కడ చూడండి, అన్హ్యాపీనెస్, మిస్సరీ. సో తీవ్రత పెరుగుతుందన్నమాట. అన్హ్యాపీనెస్ అనేది ఏంటి? సంతోషంగా లేకపోవడం. మిస్సరీ అంటే ఏంటి? దుఃఖం బాగా, అందులో నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. ఓకేనా? సో సేమ్ ఇదే నెక్స్ట్ అడిగిన క్వశ్చన్కి ఈ రిలేషన్, ఈ రిలేషన్ని మనం అంటే ఈ రిలేషన్ని కంపేర్ చేసుకుంటూ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. డిక్రీజింగ్ ఇంటెన్సిటీ. సో ఇక్కడ చూడండి, హాట్, వామ్. హాట్ అనేది ఏంటి? ఎక్స్ట్రీమ్, బాగా ఎక్కువ, చాలా వేడిగా ఉందని. వామ్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉంది. సో అలాగనమాట. సేమ్ ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్షన్ అండ్ థింగ్ యాక్సెప్టెడ్ అపాన్. సో ఇక్కడ చూడండి, రీడ్ బుక్. రీడ్ అనేది ఒక యాక్షన్ కదా. సో మనం ఏం చదువుతాం? ఏదైనా ఇక్కడ బుక్ అయినా ఉండొచ్చు, న్యూస్ పేపర్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, జస్ట్ లెటర్ అయినా ఉండొచ్చు. ఓకేనా? కానీ ఇక్కడ ఏంటి? రీడ్ అనేది ఒక యాక్షన్, అక్కడ ఒక వర్క్ చదువుతుంది. సో అటే పక్క ఏముంది? థింగ్. అది ఏం చదువుతున్నాము? బుక్ కానీ ఏదైనా న్యూస్ పేపర్. సో ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్తోనే మనం క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, యాక్షన్, సబ్జెక్ట్ పెర్ఫార్మింగ్ యాక్షన్. సో చూడండి, టీచ్, టీచర్. టీచింగ్ అనేది ఒక యాక్షన్. సో టీచర్ అనేది టీచ్ చేస్తున్నారు. సో ఈ రిలేషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ టీచ్, పెయింట్, పెయింటర్. సో ఈ విధంగా అనమాట. ఓకేనా? క్వశ్చన్ అలా అడిగితే మనం అలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ప్లేస్. ప్లేస్, ఇట్స్ యూజ్. చాక్, టీచర్. సో చాక్ అనేది ఒక ఆబ్జెక్ట్, దాన్ని ఎవరు యూజ్ చేస్తున్నారు? టీచర్ యూజ్ చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ నౌన్ అండ్ క్లోజ్లీ రిలేటెడ్ యాడ్జెక్టివ్. సో నౌన్, ఇక్కడ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఎలిఫెంట్, అనరోమస్. సో ఎలిఫెంట్ అంటే ఏనుగు. ఇక్కడ దాని గుణం ఇచ్చారు, అంటే దాని లుకింగ్ వైజ్ ఎలా ఉంటుంది? చాలా భారీగా, పెద్దగా ఉంటుంది కదా. సో మనకి అది ఇచ్చారు. ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎనాలజీ అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఫస్ట్ పెయిర్ మధ్య ఉన్న రిలేషన్, ఫస్ట్ పెయిర్ మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆ రిలేషన్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ రిలేషన్ని మనకి కావాల్సిన క్వశ్చన్లో అప్లై చేయాలి. కింద ఇచ్చిన మనకి 4 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏదా చూస్ చేసుకొని మనం ఆన్సర్ని పిక్ చేసుకోవాలి. సో ఎనాలజీ నుంచి ఇంకా ఏం కన్ఫ్యూజ్ అయ్యే పని లేదనమాట. చాలా ఈజీ. అర్థమైతే ఫస్ట్ మనం రిలేషన్ అర్థం చేసుకోగలిగితే చాలు. వర్డ్ ఎనాలజీలో ఇన్ని కేటగిరీస్, ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి మెయిన్ అనమాట. ఫ్రీక్వెంట్గా అడిగే కేటగిరీస్ అయితే ఇవి. ఇంకా ఎలా అడుగుతారంటే ఫ్యాన్ అండ్ డీర్, ఇలా అంటే బేబీ, చిన్న బేబీస్ అంటే ఎలా అంటే ఒక హెన్, చిక్ ఉందనుకోండి. సో చిక్ అండ్ హెన్. సో అంటే చికెన్. నెక్స్ట్ దానికి అలాగే ఇంకొకటి అడుగుతారు, కప్, లయన్, అలా. సో అంటే ఏంటి? చిన్నప్పుడు వాటి పేర్లు ఏముంటాయి, పెద్ద అయ్యాక వాటిని ఏమంటారు? ఈ రెండు రిలేషన్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ అడుగుతారు. సో ఇది ఒక టైపే. సో వర్డ్ ఎనాలజీ నుంచి అయితే మనకి మోస్ట్ ఆఫ్ ది ఈ టాపిక్లోంచి కవర్ చేసేయచ్చు అనమాట. ఇది మీకు అర్థమైతే ఈ ప్రతిదీ ఇందులో ఎన్ని అంటే వేరియేషన్స్ అయితే ఉన్నాయో ఫస్ట్ రిలేషన్ అర్థం చేసుకోగలిగితే చాలు. మనకి క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. ఈ అడిగిన దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిమిలర్ వర్డ్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ మనకి ఆప్షన్స్లో ఏది ఇచ్చారో ఆప్షన్స్లో ఏది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఎనాలజీ నుంచి కొంతమంది క్రిస్టల్, సాలిడ్. ఓకే, అసలు అది క్రిస్టల్ సాలిడే కాదు కదా సార్, ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ ఎనాలజీలో మనకి కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, వాటిలో ఏది పర్ఫెక్ట్గా అంటే మోస్ట్ ఆఫ్ ది రిలవెంట్గా సూట్ అవుతుందో దాన్ని మనం పిక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది వర్డ్ ఎనాలజీ గురించి అనమాట. నెంబర్ ఎనాలజీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, నెంబర్ ఎనాలజీ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.